రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఫిరాయింపులు జోరందుకున్నాయి. టికెట్ దక్కని సీనియర్లు వలసబాట పట్టారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం పార్టీలను వీడటానికి వెనకడట్లేదు. ఈ రెండు పార్టీల నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో వలసలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కేశినేని నాని, కేశినేని శ్వేత, నల్లగట్ల స్వామిదాస్, డాక్టర్ సంజయ్ కుమార్, వల్లభనేని బాలశౌరి, లావు కృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలా సీనియర్లందరూ పార్టీలో ఫిరాయించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. పార్టీల మధ్య లీడర్ల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీకి చెందిన మరో ఎమ్మెల్యే టీడీపీ గూటికి చేరిపోయారు. నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక మరో 2 రోజుల్లో సైకిల్ పార్టీలో చేరతానని మరో వైసీపీ ఎమ్మెల్యే ప్రకటించగా, తాను టీడీపీలో చేరతానంటూ వైసీపీ ఎంపీ ప్రకటించారు. ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాకముందే పార్టీల మధ్య వలసలు ఈ స్థాయిలో ఉంటే ఇక ముందు ఏ స్థాయిలో ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీల మధ్య నేతల వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో కొలుసు పార్థసారథి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలు సైకిల్ పార్టీలో చేరిపోయారు. పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీలో చేరకముందే ఆయనను నూజివీడు ఇన్ఛార్జిగా నియమించిన చంద్రబాబు తొలి జాబితాలోనే ఆయనను నూజివీడు అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించారు. మరోవైపు పెనమలూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థసారథిని మరోసారి అక్కడి నుంచి బరిలో నిలిపేందుకు వైసీపీ అధిష్టానం ఇటీవల తిరస్కరించింది. ఆయన స్థానంలో జోగి రమేష్ను పెనమలూరు ఇన్ఛార్జిగా ప్రకటించింది. దీంతో వైసీపీకి రాజీనామా చేసిన కొలుసు పార్థసారథి టీడీపీలో నూజివీడు టికెట్ దక్కించుకున్నారు. అయితే వైసీపీ విధానాలు నచ్చకే ఆ పార్టీని వీడినట్లు పార్థసారథి తెలిపారు. వైసీపీ విధానాలతో భవిష్యత్తు ఉండదని గ్రహించే ఆ పార్టీని వీడినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వైసీపీలో ప్రాధాన్యం లేదన్న పార్థసారథి, చంద్రబాబు విజన్తోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. పార్థసారథితో పాటు వైసీపీ నేతలు బొప్పన భవకుమార్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్ టీడీపీలో చేరారు. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు బొప్పన భవకుమార్ తుమ్మల చందుతో కలిసి టీడీపీ కండువాను కప్పుకున్నారు. 2019 నాటి ఎన్నికల్లో బొప్పన భవకుమార్ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు సీట్లో వైఎస్ఆర్సీపీ తరపున దేవినేని అవినాష్ పోటీ చేయడం ఖాయమైన నేపథ్యంలో బొప్పన పార్టీకి గుడ్ బై చెప్పారు. మరోవైపు 2 రోజుల్లో తాను కూడా టీడీపీలో చేరనున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రకటించారు. సోమవారం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. మీడియా సమావేశంలో మాట్లాడిన వసంత కృష్ణప్రసాద్ కార్యకర్తలతో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లనున్నట్లు చెప్పారు. ఆయన సమక్షంలోనే టీడీపీలో చేరతానని వెల్లడించారు. మైలవరం టీడీపీ ఇన్ఛార్జి దేవినేని ఉమాతో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవన్న వసంత కృష్ణప్రసాద్, చంద్రబాబు సమక్షంలోనే అన్ని విషయాలు చర్చించుకుంటామని చెప్పారు. అయితే వైసీపీ కూడా తనకు మైలవరం టికెట్ ఇస్తామని చెప్పిందని, అయితే చంద్రబాబు లోకేష్ మీద వ్యక్తిగత దూషణలు చేయమని చెప్పిందన్నారు. దీంతో ఆ పార్టీలో ఉండలేక రాజీనామా చేసినట్లు చెప్పుకొచ్చారు. వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరనున్న నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమాను పెనమలూరు పంపించే యోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఐవీఆర్ఎస్ సర్వేలు సైతం చేస్తున్నట్లు తెలిసింది. అయితే పెనమలూరు ఇన్ఛార్జి బోడే ప్రసాద్ తనకే టికెట్ కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. ఇక నరసరావుపేట వైసీపీ ఎంపీ సైతం సైకిల్ పార్టీలో చేరనున్నారు. ఇదే విషయాన్ని లావు శ్రీకృష్ణదేవరాయలు ఓ లేఖలో వెల్లడించారు. ఇటీవలే లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే మళ్లీ ఆయన వైసీపీ గూటికి వెళ్లనున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బహిరంగ లేఖ రాసిన లావు శ్రీకృష్ణదేవరాయలు త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. 5 ఏళ్లుగా నరసరావుపేట నియోజకవర్గ ప్రజలు తనపై చూపించిన ప్రేమ, అభిమానం మరవలేనిదని లేఖలో పేర్కొన్నారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణ గురించి అందరూ అడుగుతున్నారని, పల్నాడు అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని క్లారిటీ ఇచ్చారు. సొల్యూషన్ అనేది మనకు ఎత్తకాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇలా వెళ్తే అటు క్యాడర్కి ఉపయోగపడదు, పార్టీకి ఉపయోగపడదు. మీ అందరికీ తెలిసిందే 15 రోజుల నుంచి కూడా సరే కొత్త క్యాండిడేట్ తీసుకుందామనేది ఒక ప్రపోజల్ అంతా కూడా బయటకు రావడం జరిగింది. మాట్లాడిపోతారు, ఇంకా బయటకు రావడం జరిగింది. దానివల్ల కొద్దిగా అందరూ కూడా కన్ఫ్యూజన్కి గురవుతూ ఉన్నారు. ఇది ఇందాక చెప్పినట్లు నేను కోరుకుంది కాదు, నేను చేసింది కాదు. ఇది వేరు వేరు కారణాల వల్ల ఇలా ఫ్లైఓవర్ వచ్చింది. దాన్ని తెరదించుతూ నేను ఏదైతే ఇప్పుడు పార్టీలో ఉన్నానో, పార్టీ సభ్యత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ, అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తా ఉన్నాను ఇమీడియట్గా. దీంతో కొద్దిగా ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఇదంతా కూడా
తొలగిపోతుందని చెప్పి ఆశిస్తున్నాను. నాకు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఎంతో సహకరించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నన్ను యంగ్గా ఉండాలని నన్ను ఎంకరేజ్ చేసి ఎంపీగా నిల్చోబెట్టారు. దానికి అన్ని విధాలుగా కూడా నేను చేయగలిగాను. అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేయగలిగాను. అలాగే పార్టీ పరిస్థితి కూడా, పార్టీ పరువును కూడా అన్ని విధాలుగా కూడా పైన నిల్చోబెట్టగలిగాను. అలాగే కేవలం అదే కాకుండా ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో ఈ 15-20 రోజులు చూశారు. మీ అందరూ కూడా ఏ విధంగా అయితే వారు గట్టిగా కూడా ప్రయత్నించారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి సెలవు తీసుకుంటాం.